టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అంటే వాళ్ళ పేర్లు వినిపించేవి. యాక్టింగ్ గ్లామర్తో హిట్స్ కొట్టి ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకున్నారు. అలాంటి సమంత, సాయి పల్లవి, కీర్తి సురేష్, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్లు ఇప్పుడు తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారా లేక ఆఫర్స్ రావడం లేదా? ఏది ఏమైనా వీళ్ళు తెలుగులో మళ్ళీ బిజీ హీరోయిన్స్ గా మారే ఛాన్స్ ఉందా? టాలీవుడ్ క్వీన్ సమంత ఒకప్పుడు ప్రతి బిగ్ స్టార్ తో సినిమా చేసే బిజీ హీరోయిన్. 2023లో శాకుంతలం, విజయ్ దేవరకొండతో చేసిన ఖుషీతో ఫీమేల్ లీడ్ గా కనిపించింది. ఆ తర్వాత మాత్రం తెలుగులో హీరోయిన్ గా కొత్త సినిమా చేయలేదు. రాజన్ టీకే డైరెక్షన్ లో రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అది 2026లో రిలీజ్ కానుంది. ఇంకా శుభం అనే చిన్న సినిమాతో ప్రొడ్యూసర్ గా కొత్త జర్నీ స్టార్ట్ చేసింది శామ్. అందులో ఓ కామియో రోల్ లో కనిపించింది కూడా. కానీ ఫ్యాన్స్ మాత్రం మా సమంత మళ్ళీ బిగ్ స్క్రీన్ పై మా ఇంటి బంగారంగా రావాలని అంటున్నారు. నేచురల్ గా యాక్టింగ్ అంటే గుర్తొచ్చే పేరు సాయి పల్లవి. తన డాన్స్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఫిదా, లవ్ స్టోరీ, శామ్ సింగ్ రాయ్ తో టాప్ రేంజ్ కు వెళ్లిన 2022లో విరాట పర్వం, గర్గి సినిమాలు వస్తే 2025లో తండేల్ చేసింది. ఆ తర్వాత తెలుగులో మళ్లీ ప్రాజెక్ట్ చేయలేదు. ఇప్పుడు బాలీవుడ్ లో ఏక్ దిన్ సినిమాను పూర్తి చేసి రామాయణ 1-2 సినిమాల్లో నటించనుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత వెట్రిమారన్ డైరెక్షన్ లో ఓ తమిళ సినిమా చేయనుందని సమాచారం. ఇంకా తెలుగులో ఏ ప్రాజెక్టు కన్ఫర్మ్ కాలేదు. మహానటితో నేషనల్ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ 2023లో నానితో దసరా, చిరంజీవితో భోలా శంకర్ లో నటించింది. తర్వాత ఆమె కల్కిలో బుజ్జికి వాయిస్ కూడా ఇచ్చింది. కానీ ఫుల్ టైం హీరోయిన్ క్యారెక్టర్ లో మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఇప్పుడు ఆమె తమిళ్లో రివాల్వర్ రీటా, కన్నివేది సినిమాలు చేస్తోంది. హిందీలో ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. కానీ టాలీవుడ్ నుంచి పెద్ద ప్రాజెక్ట్ ఆఫర్లు ఇప్పటి వరకు రావడం లేదు. అభిమానులు మాత్రం ఆమె రీఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేది. అలవైకుంఠపురంలో తర్వాత రాధేశ్యామ్, ఆచార్య లాంటి డిజాస్టర్స్ తో వరుస షాక్స్ ని ఎదుర్కొంది. తర్వాత F3లో కనిపించిన ఆమె ఫోకస్ పూర్తిగా బాలీవుడ్ ప్రాజెక్ట్ వైపు మళ్లింది. అక్కడ సర్కస్, తర్వాత సల్మాన్ ఖాన్ తో చేసిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్, దేవా లాంటి హిందీ సినిమాలు చేసింది. తమిళ ఇండస్ట్రీలో కూడా రీఎంట్రీ ఇచ్చి రెట్రో మూవీ చేసింది. కూలీలో మౌనికా సాంగ్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇప్పుడు జననాయకంలో నటిస్తోంది. అలాగే 2026లో దుల్కర్ సల్మాన్ తో తెలుగు సినిమా DQలో నటించనుంది. ఫ్యాన్స్ కోసం పూజ మళ్లీ టాలీవుడ్ లో బిగ్ హిట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ నాన్నకు ప్రేమతో, ధృవ, స్పైడర్, మన్మధుడు 2 తర్వాత 2021లో నితిన్ తో చెక్ సినిమా చేసింది. అదే ఏడాదిలో కొండపొలం ఆమె లాస్ట్ తెలుగు సినిమా. ఆ తర్వాత హిందీ సినిమాల్లో బిజీ అయిపోయింది. రీసెంట్ గా ఐలాన్, ఇండియన్ 2 లాంటి తమిళ సినిమాల్లో నటించింది. ప్రెజెంట్ హిందీలో దేదే ప్యార్ దే సీక్వెల్ లో నటిస్తున్న రకుల్ తెలుగులో మాత్రం చాలా గ్యాప్ తీసుకుంది. తాజాగా ఒక థ్రిల్లర్ స్క్రిప్ట్ విన్నట్లు సమాచారం. ప్రేక్షకులు వీళ్ళని ఇంకా మర్చిపోలేదు. సరైన స్టోరీలు, మంచి రోల్స్ వస్తే ఈ మాజీ టాలీవుడ్ క్వీన్స్ మళ్లీ తెరపై మెరవడం ఖాయం. ఒకప్పుడు స్టార్స్ గా ఉన్న వాళ్ళు మళ్లీ లైమ్ లైట్ లోకి రావడం సినిమాల్లో అసాధ్యం కాదు.